ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నమ్మకమైన సాక్షియు ప్రార్థించుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడండి, మీ వాక్య మాధుర్యము మాకు అందించండి. రుచికరమైన భోజన పదార్థము మాకు ఎంత ఇష్టమైనదో నీ వాక్యం అనేటువంటి ఈ ఆహారము మరింత రుచికరముగా మాకు ఆత్మీయముగా అందించబడినట్లుగా సహాయము దయచేయండి. మా ఆలోచనలు యావత్తు రద్దు చేసి నీ మాట మేము అందుకొనగలిగే శక్తిని ప్రసాదించుమని ప్రకటన గ్రంథ ధ్యానాంశములలో 5వ వచనపు ధ్యానము మాకు విపులముగా బోధించుమని యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికును శుభములు, ఆశీర్వాద ఆనందాలు దేవుడు నిండుగా అనుగ్రహించునుగాక, ఆమేన్. నమ్మకమైనటువంటి సాక్షి. ఈ బిరుదు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట. యోహాను ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది అని మొదలుపెట్టినటువంటి ఈ మాటలు, ఈ శుభములు చెప్పినటువంటి ఆ సందర్భాన్ని యోహాను చక్కగా ఎవరై ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ, మొదటిది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి అన్నాడు. మొదటిది. రెండవదిగా ఏమన్నాడు అంటే సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మల నుండి అన్నాడు. మూడవ మాట ఏమిటనంటే నమ్మకమైన సాక్షియు. నాలుగవది మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును. ఐదవది భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి మాటను ఉచ్చరించడానికి ముందు ఈ 5 పదాలను యోహాను గారు వ్రాసినటువంటి పదాలలో మనము చూస్తున్నాం. మొదటిది భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, రెండవది ఆయన సింహాసనము ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మల నుండి, మూడవదిగా నమ్మకమైనటువంటి సాక్షి అనేటువంటి మాట. సాక్షి అనంటే మనందరికీ అర్థం తెలుసు. సాక్షి అనంటే చూచిన దానిని చెప్పేటువంటి వాడు అని అర్థం. సాక్షి అని అంటే అర్థం విన్నదానిని కాదు, ఎవరో చెబితే విన్నది కాదు, చూచి చెప్పినప్పుడు విన్నటువంటి వాడే నిజమైనటువంటి సాక్షి. వాడిని ఏమంటారనంటే నమ్మకమైనటువంటి సాక్షి అని అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారిని యోహాను గారు ఏమని సంబోధిస్తున్నాడు అనంటే ఈయన నమ్మకమైనటువంటి సాక్షి అని అన్నాడు. సాక్షి అనంటే సా అనంటే తో అని అర్థం. సా అనంటే ఏంటి? తో ప్లస్ ఆక్షి. ఆక్షి అనగా కన్నులు, కమలాక్షుడు, విశాలాక్షుడు, ఇలాంటి మాటలు కంటికి సంబంధించినటువంటి మాటలుగా మనము చూస్తున్నాం. సా అనగా తో, క్షి అనగా ఆక్షి అనగా కన్నులు, అనగా కనులతో చూచినటువంటి వాడు అని అర్థం. గనుక కనులతో చూచినటువంటి వాడు చెప్పినటువంటి సంగతులు ఇవి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వాడైనా నమ్మకమైనటువంటి వాడు, దేవుని యొక్క కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు.
నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు అని అంటే ఏదైతే ఆయన తండ్రి యొద్ద చూచినవాడై ఉన్నాడో, పొందినవాడై ఉన్నాడో, అందుకున్నవాడై ఉన్నాడో దానిని ఆయన ఈ లోకములో మనకు అందించడానికి వచ్చినవాడుగా ఉన్నాడు. ఇది మాత్రమే కాదు, పంపించినటువంటి పని ఏదైతే ఉందో ఆ ఉద్దేశమును కూడా నెరవేర్చినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నాడు. కనుక నమ్మకమైనటువంటి వాడు, సాక్ష్యముతో ఉన్నటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మకమైనటువంటి సాక్షిగా ఉన్నాడు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి? రెండు ఒకేలాంటి పదాలుగా ఉంటాయి. నమ్మకమన్నా విశ్వాసమన్నా ఒక్కటిగానే ఉండవచ్చును, కానీ నమ్మకము వేరు, విశ్వాసము వేరు. యోబు గ్రంథములో ఒక మాట మాట్లాడతాడు. నమ్మకం అంటే ఏంటో చెబుతాడు. యోబు గ్రంథంలో మనము గమనిస్తే నమ్మకం అంటే ఏంటో, నమ్మకం అనేటువంటి మాటకు అర్థం ఏమిటో 14వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు. దేవుని స్తోత్రం. ఏమని రాయబడి ఉంది అక్కడ? నమ్మకం. ఎప్పుడు నమ్మకం అంటే ఏంటి? ఒక చెట్టు కొట్టేశామంటే కొమ్మ ఖచ్చితంగా అది చిగురిస్తుంది అనేటువంటి నమ్మకం మనకి ఉంటుంది. మబ్బు వచ్చింది అని అంటే వర్షం కురుస్తుంది అనే నమ్మకం మనకి ఉంటుంది. కనుక నమ్మకము అని అంటే ఇంతకు మునుపు ఒకసారి నువ్వు దానిని చూచావు కనుక రెండవ పర్యాయము అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది చిగురిస్తుంది అనే నమ్మకం నీకు ఉంటుంది. మబ్బును చూచినప్పుడు వర్షం వచ్చినట్లుగా అది నువ్వు దానిని చూచావు గనుక, ఎరిగిన వాడవు గనుక, అనుభవంలో ఉంది గనుక అది నీ యొక్క నమ్మకాన్ని నిలబెడుతుంది కనుక దాన్ని ఏం చేస్తావు అని నువ్వు నమ్ముతావు. చెట్టు కొమ్మలు కొట్టేసిన తర్వాత అది మరలా ఖచ్చితంగా ఏమవుతుందని అంటే చిగించబడుతుంది. రెండవదిగా కొమ్మలు వేయబడుతుంది అనేటువంటి మాట, ఆలోచన ఒక నమ్మకంగా కనిపిస్తూ ఉంది. ఇది నమ్మకం. అయితే విశ్వాసం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 22వ వచనములో మనం చూసినప్పుడు, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను అన్నాడు ఆయన. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? 12 ఏళ్ల నుండి పరమా వైద్యుల యొద్ద మందు పూచుకొనిన మానాదాయే, ఇన్నాళ్ళకి వేళ యేసు చెంగు ముట్ట, ఇన్నాళ్ళకి వేళ యేసు చెంగు ముట్ట, ఇడుమాలన్నిటి నుండి విడుదలాయే. వినరయ్యా వినారయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘన కార్యంబు. ఎవరామె? ఆ కుమార్తె ఎవరు అని అంటే 12 సంవత్సరాల నుంచి పరమ వైద్యుల యొద్ద మంచు పుచ్చుకున్న, ఇప్పుడు ఏమనుకుంది? ఆయన పై వస్త్రాన్ని ముడితే చాలు అనేటువంటి ఒక విశ్వాసమును కలిగినదై ఉన్నది కనుక ఆమె విశ్వాసము ఆమెను ఏం చేసింది? స్వస్థపరచింది. విశ్వాసము అనంటే జరగదు అనుకున్నటువంటి కార్యము జరుగుటయే విశ్వాసము. ప్రభువా మాకు ఈ సమయమందు వర్షము కావాలి అని నువ్వు ప్రార్థించినప్పుడు వర్షము దేవుడు కురిపిస్తే అది విశ్వాసము. వర్షాన్ని ఆపు నాయనా అని అడిగితే ఆపినప్పుడు అది విశ్వాసము.
గాలిని గద్దించాడు ఆయన. వారితో అంటాడు, మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని వారలారా అని అంటాడు. కనుక అద్భుతమైనటువంటి కార్యము జరుగునప్పుడు, జరగదు అనుకున్నటువంటి కార్యము జరిగినప్పుడు దేని మీద ఆధారపడి జరుగుతుంది అంటే విశ్వాసము మీద ఆధారపడి జరుగుతుంది. కనుక నమ్మకానికి విశ్వాసానికి ఉన్న తేడా చూసాము. బైబిల్లో మనము చూస్తే కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక వాక్యము చదవబడుతుంది. అక్కడ యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. గమనించాలి, యెహోవా వాక్యము ఏమై ఉంది? యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారని మనం ఎరిగిన వారమే. కనుక యెహోవా వాక్యం అనగా యెహోవా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యథార్థవంతుడైనటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేసేదంతా కూడా ఏమై ఉంది? నమ్మకమైనటువంటిదై ఉన్నది. తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించిన ఉద్దేశమును ఆయన వమ్ము చేసిన వాడు కాదు, నమ్మకాన్ని నిలవబెట్టినటువంటి వాడు. నేటి కాలంలో ఎవరిని నమ్మలేకపోతున్నాం. మనకు దగ్గరగా ఉన్నటువంటి వారే మనలను మోసము చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరిని నమ్మలేం. నమ్మకం అనే దానికి ఈ రోజున అర్థం లేకుండా పోయింది. ఎన్నెన్నో నమ్మకాలు పెట్టుకుంటాం, నమ్మకాలన్నీ కూడా వమ్ము చేసి వెళ్ళిపోతాడు. ఎంత మంచిగా ఉండేవాడండి, ఎంత నమ్మక ద్రోహం చేశాడేంటి అని. ఎక్కడ ప్రారంభమైంది నమ్మక ద్రోహము అనంటే ఏదెను తోటలో మొదటి ఆదామే నమ్మక ద్రోహం చేశాడు. దేవుడు ఆదాము అవలను నమ్మి ఏదెను తోటని పెట్టి ఒక ఆజ్ఞ ఇచ్చి ఇది చెయ్యొద్దు అని చెబితే దేవుడు వారి మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వారు ఏం చేశారనంటే వమ్ము చేశారు, నమ్మకాన్ని విడిచిపెట్టేశారు, దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. అందుకని నమ్మకము లేకుండా పోయింది. కనుకనే మొదటి ఆదాముకు నమ్మక ద్రోహము చేశాడు. కనుకనే కడపడి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభువారిని ఏమంటున్నాడు అనంటే నమ్మకమైనటువంటి సాక్షి అని అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే నేను పంపించానో ఈ లోకానికి, ఆ నమ్మకానికి యథార్థతను చూపించినటువంటి వాడు, ఆ వాక్యము యథార్థమైనదిగా ఈ లోకములో పనిచేసింది. ఎక్కడా ఆయనలో దోషము ఉన్నది అనేటువంటి మాట లేదు. ఎవడు నా యందు దోషమున్నదని లేక పాపం ఉన్నదని స్థాపన చేయగలడు అని అంటాడు ఆయన. కనుక అబద్ధమాడేటువంటి వాడు కాదు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములు మనం చూస్తే ఆయనను గురించినటువంటి చిన్న దోషమైనా లేదు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన తన గురించి ఏమని మాట్లాడుతున్నాడు అనంటే నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? అబద్ధం చెప్పడమే పాపం. ఎవరు? ఏదెను తోటలో ఆదాము అవ్వలు ఇద్దరూ తప్పు చేసి నమ్మక ద్రోహం చేశారు, అబద్ధమాడడం ప్రారంభించారు. ఎందుకు తిన్నారు మీరు తిన్నానంటే నాకు తెలియదు ఇదేమీ కూడా, ఇదిగో ఆ సర్పమే చెప్పింది అనేటువంటి మాట ఒకరి మీద ఒకరు త్రోసుకోవడం ప్రారంభించారు. అబద్ధం అనేటువంటిది ఆయనకు అసహ్యమైనటువంటి కార్యము. నమ్మక ద్రోహము చేసినటువంటి ఆదాము అవ్వలను దేవుడు బయటకు నెట్టివేశాడు. ఈ కొంచెములోనూ నమ్మకముగా ఉన్నావు కనుక బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని నిన్ను పిలవబడాలి, నువ్వు పిలవబడాలి, నిన్ను పిలవాలి ఆయన. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడు. దేవుని మాట ఏదైతే చెప్పాడో ఆ మాటే నేను తండ్రి యొద్ద ఏదైతే పొందుకున్నానో,
ఏదైతే అందుకున్నానో, ఏదైతే చెయ్యాలని ఈ లోకానికి వచ్చానో అదే చేసి వెళుతున్నాను. నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు, నేను చేసేటువంటి పనులు నా పనులు కాదు. నన్ను పంపిన వాని దగ్గర నుంచి నేను పొందుకొని వాటినే చేస్తూ ఉన్నాను. ఏ ఉద్దేశంతో ఆయన నీ లోకానికి పంపించాడో ఆ నమ్మకాన్ని నేను తూచ తప్పకుండా నిలవబెట్టుకుంటున్నాను అంటున్నాడు. నాలో ఎవడు పాపం ఉన్నదని గనుక అబద్ధమాడితే పాపమే గనుక అబద్ధమాడినటువంటి వాడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది ఏంటంటే, నమ్మకమైనటువంటి సాక్షి అబద్ధమాడాడు. 14వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే నమ్మకమైనటువంటి సాక్షి అబద్ధమాడేటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో ఉండగా ఎప్పుడైనా ఆయన జాడలలో కానీ, ఆయన మాటలలో కానీ, ఆయన తలంపులో కానీ, ఆయన ఊహలో కానీ అబద్ధమునకు ఏదైనా తావు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా అని అంటే ఎక్కడ ఆయన అబద్ధం ఆడినటువంటి వాడుగా కనిపించాడు. ఆయన అన్నమాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనగా ఆయన ఏమై ఉన్నాడు అంటే సత్యమై ఉన్నాడు. సత్యానికి వ్యతిరేకమైన మాట ఏంటి? అబద్ధము. అందుకని అబద్ధికుడని ఎవరిని అంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు సాతానును సంబోధిస్తూ అబద్ధికుడు అని అంటాడు. గనుక నమ్మకమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి వాడు ఏనాడు అబద్ధమాడడు అనేటువంటి మాట. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారు మీరు? ఎన్ని మాటలు మాట్లాడతారు రోజుకి? నేను ఇక్కడ నిలవబడి ఉన్నాను. ఎన్ని మాటలు? ఇలా మీరు రోజు మాట్లాడే మాటలు లెక్కేసుకుంటే ఎన్ని వస్తాయో తెలుసా? సహజంగా తక్కువ అంటే 10,000. మీకు ఆశ్చర్యంగా ఉంది ఏంటి 10,000 మాటలు మాట్లాడేస్తానా రోజు నేనంటే? అవును, సామాన్యంగా మాట్లాడే ప్రతి మానవుడు 10,000 మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు మాలా ప్రసంగాలు చేసేవాళ్ళు అనుకోండి, అది 50,000కి వెళ్ళిపోద్దేమో. నేను మాట్లాడుతున్నాను, మీరు ఎలా ఉన్నారు? మౌనంగానే కదా ఉంటారు. అలా కాకుండా గలగలగల మాట్లాడేటువంటి బ్యాచ్ ఉంటుంది. నువ్వు ఆపరా బాబు అన్నా కానీ ఆపరు. వచ్చి నీ దగ్గర కూర్చుని మరియు కబుర్లు మొదలెడతారు. మొత్తం లోకంలో ఉండదంతా చెప్పేసి కక్కేసి వెళ్ళేదాకా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అంటే వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారంటే 1,00,000 మాటలు మాట్లాడేయచ్చేమో. 10,000 మాటలు ఒక సగటు మనిషి మాట్లాడేది. ఇందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి. ఈ మాటలు దేవునికి నువ్వు అందించగలుగుతున్నావా? ఏది మంచి మాటలు? నీ 10,000 మాటల్లో దశంభాగం ఎన్ని మాటలు చెప్పండి? 10,000 మాటలకి దశంభాగం అంటే ఎన్ని మాటలు? 1000 10,000 మాటలకి దశంభాగం తీయాలంటే 1000 మాటలు. నువ్వు మాట్లాడే 10,000 మాటల్లో రోజుకి 1000 మాటలు దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆ 9,000 మాటల్లో లోకం గురించి, అన్నిటి గురించి నువ్వు ఎన్నెన్నో మాట్లాడేస్తావు. అందులో ఎన్నో అబద్ధాలు వచ్చేస్తాయి. కానీ నువ్వు మాట్లాడేటువంటి మాటలలో కనీసము దేవుని గురించినటువంటి ఒక్క మాట అయినా వస్తుందా? నీ మాటలలో అబద్ధం ఉందేమో చూసుకో. ఈ స్వరాన్ని దేవుని కోసం వాడాలి. నమ్మకమైన సాక్షిగా నువ్వు ఉండాలి. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని నువ్వు పిలువబడాలి. అంతా అయిపోయాక ఇప్పుడు అనిపిస్తుందండి పాటలు పాడాలని అంటే కనుక, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటను, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటను, స్వరమంతా పోయాక స్వరమంతా పోయాక పాడాలని ఉంది నీ పాటను, పాడాలని ఉంది నీ పాటను, వినిపించుచున్నది కేకనాకు ఒక స్వరము
స్వరము నాకు. దేవుని స్తోత్రం. అంతా అయిపోయిన తర్వాత స్వరమంతా పోయాక నువ్వు పాడాలన్నా, మాట్లాడాలన్నా, ప్రార్థించాలన్నా, స్తుతించాలన్నా కుదరదు, అవకాశం ఉండదు. ఎప్పుడు పళ్ళన్నీ ఊడిపోయాక. మాట బాగా వస్తుందా పళ్ళు ఊడిపోయిన తర్వాత? మాట్లాడరేంటి? బోసు పళ్ళు వేసుకుని, అంటే మీరు ముసలోళ్ళని ఎక్కిరింటున్నాడు మాస్టర్ అనుకోకుండా, నేను ముసలోడిని అవుతున్నాను, నాకు పళ్ళు ఊడిపోతాయి. అప్పుడు జేజే గారు నన్ను డాడీ కూర్చోండి ఇలాగా అంటాడు. ఆ రోజు వస్తుంది ఎప్పుడైనా, అంతేనా? మమ్మీ ఆగు నువ్వు మాట్లాడుకో, ఎందుకంటే ఇద్దరం కూడా ముసలోళ్ళం అయిపోయి పళ్ళు ఊడిపోయి ఉన్నాయి అనుకోండి, పళ్ళు ఎలాగో కొడతాయి కదా ముసలోళ్ళు అయ్యేటప్పటికి. ఆ మాటలు స్పష్టంగా రావడం కొంచెం కష్టమవుతుంది అనుకో, డాడీ ఆగండి కొంచెం మీరు మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది అంటాడు కదా వాడు. అప్పుడు ఏదో అంత స్టేజ్కి వెళ్ళిపోయాక ఏదో పాడే పోటీ చేయాలనుకుంటే అప్పుడేం చేస్తావు? దేవునికి నీవే నమ్మకమైన సాక్షిగా ఉండడానికి నీ మాట నీకు సాక్ష్యంగా నిలబడాలి. నువ్వు మాట్లాడే 10,000 మాటల్లో కనీసం 1000 మాటలైనా దేవుని గురించి మాట్లాడావా లేదని నీ మాటే నీకు సాక్ష్యంగా నిలబడుతుందా ఎప్పుడైనా? యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన సాక్షి. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏ మాట వ్యర్థమైన మాట మాట్లాడలేదు. ఆయన పలుకులు తేనెలూరేటువంటి పలుకులుగానే ఉంచబడ్డాయి. ఆయన పంపించబడిన ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన ప్రయాసపడ్డాడు తప్ప ఆ ఉద్దేశాన్ని ఏమాత్రము వమ్ము చేయడానికి ఆయన ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య గ్రంథం ఏం చెబుతుంది అంటే, నమ్మకమైనటువంటి దూత చల్లదనాన్ని ఇచ్చేవాడట. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనం. నమ్మకమైనటువంటి దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లధనము వంటి వాడు. అట్టివాడు ఎటువంటి వాడైనంటే యజమానుని యొక్క హృదయమును తెప్పరిల్ల చేసేటువంటి వాడు. చప్పలు కొట్టు దేవుని మహిమ పొందాం. హల్లెలూయా. నమ్మకమైన దూత ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. నమ్మకమైన సాక్షి యేసుక్రీస్తు ప్రభువారే. ఈ సాక్షిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. ఈ నమ్మకమైనటువంటి దూత ఎలాంటి వాడు అంటే కోతకాలపు మంచు వలె ఉంటాడట, చల్లదనంగా ఉంటాడట. యజమానుని యొక్క హృదయాన్ని తెప్పరిలా చేస్తాడు. తండ్రి యొక్క హృదయాన్ని ఎప్పుడు కూడా సంతోషపరిచేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే నమ్మకమైన సాక్షిగా ఉండి తండ్రి అయిన దేవుని యొక్క హృదయాంతరంగమును ఎరిగినటువంటి వాడుగా, హృదయానుసారుడుగా ఎంచబడినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంచబడ్డాడు. అందుకని ఆయన ఎటువంటి వాడు అనంటే కోతకాలపు మంచు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లెబనోను ఉన్నంత సౌందర్యము అతనికి ఉండును అని వ్రాయబడుతూ ఉంది. మంచు వలె అతడు చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతమందికి ఇష్టం చల్లదనం? ఎంతమందికి సంతోషం చల్లదనం? చేతులపై కదండి. కొంతమంది అసలు నాకు ఇష్టం ఉండదండి చల్లదనం అన్నట్టుగా చూస్తున్నారు. నాయంక ఈ ఎండలు మండిపోతూ ఉంటాడంటే, ఈ కొంచెం వర్షం పడినప్పుడు అమ్మయ్య ప్రతి వాళ్ళు ఏమన్నారు ఆయనంటే, దేవుడు అది చల్లబరిచి అవుతాంటే నీకు వందనాలు ఆయన అంటున్నారు. ఇప్పుడు ఏమై ఉన్నాడనంటే యేసుక్రీస్తు ప్రభువారే నీకు చల్లదనమై ఉన్నాడు, నీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. నమ్మకమైనటువంటి దూత ఈయన, యజమాని యొక్క హృదయాన్ని తెప్పరల చేసేటువంటి వాడు ఈయన. దేవునికి మహిమ కలుగును గాక. 4వదిగా చూస్తే నమ్మకముంచువాడు వర్ధిల్లేటువంటి వాడుగా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనములో ఎవరైతే నమ్మిక ఉంచుతారో రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లేటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యందు నమ్మకం ఉంచాడు, నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. కనుకనే ఆయన వర్ధిల్లాడు. ఎలా వర్ధిల్లాడు అంటే సమాధిని సహితము జయించి వర్ధిల్లాడు, మరణమును జయించి వర్ధిల్లాడు, సజీవుడుగా తిరిగి లేచి వర్ధిల్లాడు.
నమ్మకమైనటువంటి సాక్షిగా నిలపబడినటువంటి వాడుగా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. 28వ అధ్యాయం సామెతలు 20వ వచనంలో మనం చూస్తే, మనము నమ్మితే గనక వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఎవరైతే నమ్ముతారో వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైన కార్యం ఉండదు. ఇక